సో మీరు 4న పుట్టారా? చాలామంది 4 అంటే రాహుని భయపడుతుంటారు. 4 కుబేర సంఖ్య. 22 4న పుట్టారు చిరంజీవి గారు. ఆయన ఇబ్బందులు లేరు, కోట్లు సంపాదించారు. ప్రభాస్ పేరులో 22 4, రిలయన్స్ పేరులో 44. ఈ 4 అంటే కాలు మీద కాలేసుకున్న సంఖ్య, కుబేర సంఖ్య. రాహు ప్రభావం వల్ల నీతి, నిజాయితీ, తెలివి, కష్టపడే గుణం విపరీతంగా ఉంటాయి. ఈ 4న పుట్టిన వాళ్ళ పేరు 5 అక్షరాల్లో ఉన్న, 6 అక్షరాల్లో ఉన్న, 7 అక్షరాల్లో ఉన్న వెలిగిపోతారు. ఈ 4న పుట్టిన వాళ్ళ పేరు 4 అక్షరాల్లో ఉంటే నలిగిపోతారు, చీకట్లోకి వెళ్ళిపోతారు, అప్పుల పాలవుతారు. వీళ్ళ పేరు 8 అక్షరాల్లో ఉన్న, 9 అక్షరాల్లో ఉన్న వీళ్ళకి ఏం చేసినా కలిసి రాదు. సో 4న పుట్టి వీళ్ళ వెహికల్ నంబర్లో కానీ, మొబైల్ నంబర్లో కానీ, హౌస్ నంబర్లో కానీ 8 9 వస్తే అప్పులు మిగులుతాయి, ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, అన్వాంటెడ్ కోరల్స్, కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. సో మనకు అదృష్టాన్ని ఇచ్చేది మనం నమ్ముకున్న నామం, మన పేరు మాత్రమే. సో మీ పేరు బలం ఎలా ఉంది? మీరు వాడే మొబైల్ నంబర్ బాగుందా? వెహికల్ నంబర్ బాగుందా? హౌస్ నంబర్ బాగుందా? సో ఒకసారి మీ పేరు బలం చెక్ చేసుకొని, మీ పేరులో బలం తక్కువ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్. నేను మీ పేరులో చక్కటి వైబ్రేషన్స్ ఇచ్చి మీరు లైఫ్ లాంగ్ గెలిచేలాగా మీకు సలహాలు ఇస్తాను. సో ట్రై టు మీట్ మీ పర్సనల్లీ ఇన్ మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉండే 5 నంబర్లో ఏ నంబర్కి పెట్టినా ఓకే, లేదా నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198. సెకండ్ నంబర్ 9966000317. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అని వాయిస్ వస్తుంది. బాగలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల మీకు వచ్చే కష్టాలేంటి, నష్టాలేంటి వాయిస్ ఇస్తాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.